అబద్ధికుల పెదవులు మోయబడును గాక. వారి గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపములను వారి నకట నుండి వారి నట్టకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాగ్దానము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. ప్రాకారం గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతినందును గాక. వీచి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతే అనుకుంటే అయినను నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనస్సును ధైర్యము వహించి నిర్భయముగా నుండుడి. దేవుడు చదువుకున్న కీర్తనలు సమానులలో అలాగే మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ కీర్తన ద్వారా ముందుకు కొనసాగించటకు ప్రవహించిన కృపను బట్టి దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించుగాక. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ నిర్గమకాండము 17వ అధ్యాయము నిర్గమకాండము 17వ అధ్యాయము 12వ విషయాన్ని మనం చివరి విషయాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పుడు మాట్లాడారు కదా, ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండిను. ఇది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు, యుద్ధంలో ఇశ్రాయేలీలు ఓడిపోతూ ఉన్నప్పుడు కొంతమంది మోషే దగ్గరికి వచ్చే సమాచారం ఇచ్చినప్పుడు మోషే ఒక కొండ ఎక్కి తన 2 చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నప్పుడే ఇశ్రాయేలు గెలుస్తున్నారు. ఆ 2 చేతులు తీసినప్పుడు ఓడిపోతా ఉన్నారు. అయితే మోషే ఎక్కువ సమయం చేతులు పైకెత్తి ఉంచలేకపోతా ఉన్నాడు. ఇందాక ఆరాధనప్పుడు 2 చేతులు పైకెత్తుదామంటే మనకు తెలిసింది ఎంతసేపు ఎత్తగలం, ఎత్తగానే ఇంత దూరం వెళ్ళిపోయాం. అదేమైపోయింది నిదానంగా, అది ఎక్కువ సమయం కూడా ఇలా వచ్చేసి చివరికి ఇలాగ ఉన్నాయి చేతులు. అంటే ఏంటి, మన చేతులు బరువు ఎక్కిపోతా ఉంది. అలాగే మోషే చేతులు కూడా బరువు ఎక్కి, అయితే మోషే చేతులు దిగుతున్నప్పుడేమో ఇశ్రాయేలు ఓడిపోతున్నారు, ఆ చేతులు బాగా పైకెత్తినప్పుడు గెలుస్తున్నారు. అందుకని 2 సహోదరులు వెళ్ళి ఆ చేతులను వారు అదిమి పట్టారట. అలా దిగకుండా అదిమి పడితే అప్పుడు ఇశ్రాయేలు యుద్ధం చేస్తూ ఉన్నారు, గెలుస్తూ ఉన్నారు. కానీ ఆ చేతులు ఎలా ఉన్నాయంటే నిలకడగా ఉన్నవి అంటున్నాడు. ఈ మధ్యాహ్నం నేను కూడా కొన్ని విషయాలు నిలకడను గురించి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మోషే చేతులు ఏ రీతిగా అయితే నిలకడగా ఉన్నాయో, మోషే చేతిలో నిలకడగా ఉంటే ఏ రీతిగా అయితే ఇశ్రాయేలుకి విజయం దక్కిందో, మన జీవితాలు మన కుటుంబాల్లో కూడా ఈ నూతన నెలలో కొన్ని విజయాలు దక్కాలంటే కొన్ని నిలకడ స్వభావాలు మనం కూడా కలిగినటువంటి వారిగా ఉండాలి అంటున్నాడు.
కాబట్టి చాలా మంది జీవితాల్లో నిలకడ లేనటువంటి వారిగా మనం గమనిస్తూ ఉంటాం. కొంతమంది పనులు నిలకడ ఉండదు, కొంతమంది మాటలు నిలకడ ఉండదు, కొంతమంది ప్రవర్తనలు నిలకడ ఉండదు, కొంతమంది తీరులో నిలకడ ఉండదు. కొంతమందిని గురించి అంటాడు, కొంతమందిని గురించి కొంతమంది అప్పుడప్పుడు అంటూ ఉన్నారు, వాళ్ళు అసలు నిలకడ లేనటువంటి వారండి. కొంతమంది చూడండి, ఒక ఇంట్లో నిలకడగా ఉండరు, సంవత్సరానికి 2-3 ఇళ్ళు ఖాళీ చేసేస్తూ ఉంటారు. కొంతమంది ఒక మాట మీద నిలకడగా ఉండరు, కొంతమంది ఒక పనిలో నిలకడగా ఉండరు. కానీ నిలకడ అనేటటువంటిది మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నిలకడ వలన మనకు దేవుని యొక్క విషయాల్లో పొందుకోగలమని దేవుని లేఖన భాగాలు మనకు తెలియపరుస్తుంది. ఆ రోజు మోషే చేతులు నిలకడగా ఉన్నాయి కాబట్టి ఇశ్రాయేలీయుల యుద్ధంలో గెలవగలిగారు అన్నాడు. అయితే ఈ రోజున మనకు దేవుని విషయాల్లో మనం నిలకడగా ఉన్నాను. క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే తదుపరి మనకు కార్యక్రమం ఉంది కాబట్టి క్లుప్తంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. ఏ విషయాల్లో మనము నిలకడగా ఉండాలంటే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 13వ అధ్యాయం అంటాడు కదా, దేవుని కృపయందు నిలకడగా ఉండాలి. 13వ అధ్యాయం 43వ వచనం చదవండి. దేవుని కృపయందు నిలకడగా ఉండమని వారిని హెచ్చరించింది. దేని యందు నిలకడగా ఉండాలంట? దేవుని కృపయందు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలని వారిని ఏం చేస్తూ ఉన్నారు? హెచ్చరిస్తా ఉన్నారు. మొదటిగా ఈ మధ్యాహ్నం మనము ఏ విషయాల్లో నిలకడగలిగిన వారిగా ఉండాలంటే దేవుని కృపయందు నిలకడగలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ రోజున నాడు ఇశ్రాయేలు పొందిన విజయాన్ని మన జీవితాల్లో మనం అనుభవించేవారిగా ఉండాలి అంటే మొదటిగా దేవుని విషయంలో నిలకడగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుందంటే దేవుని కృపయందు. ఏది దేవుని కృప? దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు దేవుని కృప, ఈరోజు ఇచ్చిన ఆరోగ్యం దేవుని కృప, ఆయుష్ దేవుని కృప, ఈరోజు పాటలు పాడటం దేవుని కృప, వాయిద్యాలు వాయించడం దేవుని కృప, వాక్యం చెప్పడం దేవుని కృప, సాక్ష్యం చెప్పడం దేవుని కృప, ఇవన్నీ కూడాను దేవుని కృప. ఒక మాటలో చెప్పాలంటే అర్హత లేని వారిని అర్హునిగా చేసినటువంటిది దేవుని కృప. ఏ కృప అయితే దేవుడు నీకు ఇచ్చాడో దాని యందు నువ్వు నిలకడగా ఉన్నావు. కొంతమంది చూడండి, ప్రార్థన అనేటటువంటిది రాకముందు, ప్రార్థన సరిగా చేయకముందు దేవుని కృపలో నిలకడగా ఉంటారు, కళ్ళకాడ వస్తారు, స్థిరంగా ఉంటారు, ప్రతి ప్రార్థన కఠినవుతుంటారు. వారికి దేవుడు ప్రేమించి కొన్ని కృపావరాలు ఇచ్చిన తర్వాత, కొన్ని తలాంతులు ఇచ్చిన తర్వాత మొక్కుబడిగా ప్రార్థనకి వస్తూ ఉంటారు. ఏదో వద్దామని అన్నట్లుగా వస్తూ ఉంటారు, కానీ వారు సిన్సియర్గా ఉండరు. అంటే దానికి అర్థం ఏమిటంటే దేవుని కృపలో వారు నిలకడగా లేదు. ప్రభు ఇచ్చినటువంటి కృపను వారు ఏం చేస్తూ ఉన్నారు? పోగొట్టుకుంటా ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఉంటుంది కదా, ఆయన కృప యందు మనం ఎలా ఉండాలంట? నిలకడగా ఉన్నట్లయితే ఆ కృపను మన పట్ల ఇంకనూ కూడా విస్తరింప చేస్తాడు. ఆ కృపలో ఆయన మనల్ని ఇంకనూ భద్రపరుస్తాడు. ఎందుకంటే ఆయన కృప ఎక్కడ పడితే అక్కడ మనకు లభించేటటువంటిది కాదు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ కృప యందు మనము నిలకడగా ఉండేటటువంటి వారిగా ఉండాలి. అప్పుడప్పుడు మనము పరిశీలన చేసుకోవాలన్నా, నిజంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప యందు నిలకడగా ఉన్నానా? ఆ కృపలో నిలకడగలిగినటువంటి వ్యక్తిగా నేను కొనసాగుతున్నానా? ఆ కృపలో నేను ఏ రీతిగా ఉన్నానో? ఉచితమైనటువంటి కృప చేత ఆయన నన్ను బ్రతికించాడు, విమోచించాడే. ఆ కృపలో నేను ఏ రీతిగా ఉన్నానని మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకునే వారిగా, నెంబర్ వేసుకునేటటువంటి వారిగా ఉన్నారు. చాలా మంది ఆ కృపలో ఉండక వైదొలిగిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. ఇవన్నీ చిన్న చిన్న కారణాలు, వైదొలిగినటువంటి వారు పెద్ద పెద్ద కారణాలు కాదే కానీ ఈ చిన్న చిన్న కారణాల ద్వారా దేవుని కృపలో నుండి వైదొలిగిపోయిన వారిని నేను చాలా మందిని గమనించాను. కారణం ఏంటంటే నాకు పాడటానికి లేదు, కారణం ఏమిటంటే సంఘంలో అందరి ముందు నన్ను గర్దించారు, కారణం ఏమిటి అంటే సంఘంలో అందరి ముందు నా పేరు చెప్పారు,
అల్పకాల పాప భోగాల వైపు చూడక ఆ కృపలో మనం ఎలా ఉండాలంట? నిలకడగా ఉన్నాం. సంగమంలోకి అనేక మాటలు వస్తాయి, అనేక సమస్యలు వస్తాయి. అందరూ మనల్ని ఇష్టపడేవారు ఉండరు, అందరూ మనల్ని ప్రేమించేవారు ఉండరు, అందరూ మనల్ని మెచ్చుకునేవారు ఉండరు, అందరూ మనల్ని గౌరవించేవారు ఉండరు. మన చేతికి ఉన్నటువంటి 5,000 ఎలాగ సమానంగా అయితే ఉండవో, సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అలాగే సమానంగా ఉండరు. ఒక్కొక్కరి మీద ఫ్యామిలీజం ఉంటుంది, ఒక్కొక్కరి మీద కొంత కఠినత్వం ఉంటుంది, ఒక్కొక్కరి మీద కొంత ద్వేషం ఉంటుంది, ఒక్కొక్కరి మీద కొంత విభేదం ఉంటుంది. ఇవన్నీ కూడాను ఉంటాయి. అయినప్పటికీ కూడాను ఇదిగో మనం ఏ రీతిగా ఉండాలి అంటే, ఇదిగో నిలకడగలిగినటువంటి వ్యక్తులుగా మనం మన జీవితంలో ఉండాలి. దేవుని విషయంలో అనగా దేవుని కృప విషయంలో నిలకడగలిగినటువంటి వారిగా ఉండాలి. ఆ కృపలో నుండి ఏదైనా తప్పిపోయేమేమో జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు రాసినప్పుడు ఆ యాకోబు రాసిన పత్రికలో చూడండి కదా, కృపలో నుండి తొలగిపోయి చేదైనా వేరేదైనా నేను తాకిందేమో నువ్వు సరి చేసుకోమంటాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మొదటిగా ఈరోజు ఈ రీతిగా ఉన్నామంటే దేవుడికి ఇచ్చిన కృప. ఆ కృపలో నుండి తప్పిపోయేటటువంటి వ్యక్తిగా నీవు ఒకవేళ ఉన్నామేమో. ఒకసారి కృపలో నుండి కానీ తప్పిపోయినట్లయితే మరలా ఆ కృప నిన్ను ఆవరించడానికి, ఆ కృపలో నీవు రావడానికి చాలా సమయము పట్టొచ్చు. ఎందుకంటే అన్ని సమయాలు కూడా కృపాకాలాలు కావు. అన్ని సమయాలు కూడా దేవుడి ద్వారాలు తెరిచి ఉంచుడు. ఇలా చెప్పుకున్న బుద్ధి లేని కన్యకల కొరకు కొంత సమయం ద్వారాన్ని తెరిచి ఉంచాడు. వారు కృపల నుండి తొలగిపోయారు నిద్రపోవడం వల్ల. మరలా వారు తలుపు తట్టిన తెరవబడలేదు. కాబట్టి కృపలో మనం ఎలా ఉండాలి అంటే నిలకడగలిగినటువంటి వారిగా ఉండాలి. అది ఎటువంటి సంఘమైనా, ఎటువంటి మనుషులు నీతో ఉన్నా ఆ కృపలో ఒక స్థిరత్వాన్ని కలిగి నిలకడగలిగినటువంటి వ్యక్తులుగా మన జీవితాల్లో ఉండాలి. అలాగే అదే రీతిగా ఒక సంఘంలో సహోదరుడు, ఆవిడ పని ఏమిటంటే ఒక ఇంట్లో లేబర్ పని, కూలి పని చేస్తుందంట. బట్టలు ఒకటం, ఇల్లు కొట్టడం, ఇవన్నీ కూడా చేయడం. అయితే ఆమె వెళ్ళేటటువంటి సంఘంలో ఆవిడ అందరూ కూడా చిన్న చూపు చూస్తారు. ఎందుకంటే ఆమె పనిని బట్టి కానీ, ఆమె స్థాయిని బట్టి కానీ ఆమె చాలా చిన్న చూపు చూస్తారంట. విలువగా కూడా మాట్లాడరంట, ఆమెతో మాట్లాడేటప్పుడు. అయినా ఆవిడ కొంతమంది అడిగేవాళ్ళు అంటమ్మా, ఇంత నేను చిన్న చూపు చూస్తున్నాను, అయినా నువ్వు ఎందుకు అక్కడికి వెళ్తావుంటాయా? ఒకప్పుడు ఈ పరిస్థితుల్లో దేవుని కృపను బట్టి నేను రక్షింపబడ్డాను, ఆ సంఘంలోనే రక్షణ పొందాను. ఇప్పుడు ఆ కృపని నేను బయటకు వెళ్ళలేను అంటే అనుకున్నారు. రకరకాలుగా మాట్లాడుకుంటున్నా. ఆవిడ అన్నింటినీ పట్టించుకోకుండా ఆ సంఘానికి కంటిన్యూ. ఆవిడ ఒక ఇంట్లో ఒక 8 సంవత్సరాల నుంచి కూడా ఆవిడ పని చేస్తూ ఉంది. అయితే ఆవిడ స్థాయిని బట్టి, పనిని బట్టి, ఆ పని తప్ప, ఆ ఇంట్లో తప్ప ఆవిడ ఎక్కడ పని కూడా చేయరు. వాళ్ళు ఏదో పొలంలో జీతం ఇస్తున్నారు, కుటుంబం ఉంది, ఆ కుటుంబానికి కొంత ఖర్చు పెడుతుంది. దేవుని మొదటికి ఏదైనా అవసరం ఉన్నా నలుగురితో పాటు ఆవిడ కూడా సహాయపడుతుంది. కానీ ఇన్సూరెన్స్గా 300 మంది ఉన్నటువంటి సంఘానికి వెళ్తుంది. కానీ 300 మందిలో ఇదిగో ఎవరో కూడా ఆవిడ పెద్దగా గౌరవించేవారు, పట్టించుకునేటటువంటి వారు. ఏదైనా భోజనాలకు ముందు కూర్చున్నా మొహాన్ని అంటారంటే, అంత తొందరే పిల్లలు ఉన్నారు కదా కూర్చొని గెలిచినా అంత ఆకలి అవుతుందా, భోజనం కోసం వచ్చావు లే కొద్దిసేపు అందరూ ఇందాక ఆకలేమని అంత ఇదిగా మాట్లాడేటటువంటి, ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తి. అయితే ఆవిడ మాత్రం దేవుని కృపలో నేను నిలకడగా ఉండాలనుకుంటున్నాను. ఎన్ని మాటలైనా, ఎన్ని అవమానాలైనా చివరి వరకు నేను ఇక్కడే ఉంటానన్న విధానంతో పాపం ఆవిడ అదే రీతి కంటిన్యూ ఉంటుంది. అయితే ఎప్పుడో వారి ఇంటి మనసు ఒక 3 సంవత్సరాల క్రితమే వాళ్ళు అడిగారు, అమ్మ నీకు కోరిక ఏంటి, నువ్వు ఇంత నమ్మకంగా బయటలో పనిచేస్తున్నావు, నీకు ఏదైనా చేయాలని ఉంది, క్రిస్మస్ వస్తుందిగా, ఏమైనా కొనుక్కుంటావా, ఏదైనా బంగారం ఏదైనా గిఫ్ట్ ఇవ్వమంటావు కొద్దిగా అవి ఇవని అన్నట్లు వారు అన్నారు. అంటే వాళ్ళు చాలా గొప్ప ఫ్యామిలీ, మంచి కంపెనీస్ ఉన్నాయి, చక్కని రాబడి ఉంది, పొలాలు ఉన్నవి, ల్యాండ్స్ ఉన్నవి, బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనమాట అది. ఈవిడికి అన్ని బాధ్యతలు కూడా భార్య భర్తలు పిల్లలు తీసుకెళ్ళిపోయారంటే ఆవిడ మీద నమ్మకంతో అన్ని అప్పగించేసి వెళ్ళిపోతారు, అంత నమ్మకంగా ఇంట్లో. అయితే ఆవిడ అందట, అయ్యా నాకు ఏ కోరిక లేదయ్యా, నాకు ఒకే ఒక కోరిక ఉంది, ఎప్పటికైనా జీవితంలో ఒకసారి ఎరుసలేము చూడాలని అన్నమాట.
యెరూషలేమా ఎంత అవుతాయి? 20 లక్షల రూపాయల పైనే అవుతాయి అంట. ఆహా, 1 లక్ష రూపాయల పైన అవుతాయా? మరి మీ చర్చి కూడా తీసుకెళ్ళాలంటే అప్పుడు అందరూ అయ్యా వాటిని తీసుకెళ్ళడం కాదు కదా, కనీసం అక్కడ నాకు ఉపయోగం కూడా లేదు. అయినా దేవుడి కృపను పోగొట్టుకోకూడదు. ఒకప్పుడు అక్కడ రక్షణ పడ్డాను, నా మరణం కూడా అక్కడ అయిపోవాలన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి చెప్పింది. అయితే ఒకనొక రోజునట, ఇది జరిగిన 4 సంవత్సరాల తర్వాత ఒకనొక రోజున భార్య భర్తలు పిలిచాను. పిలిచి ఆవిడ చేతిలో కవర్ పెట్టారట. ఏంటయ్యా ఈ కవర్ అంటే, ఇమా నువ్వు ఒకసారి యెరూషలేము వెళ్ళాలన్నావు కదా, అయితే మాకు తెలిసినటువంటి ఒక ఏజెన్సీ యెరూషలేము యాత్ర పెట్టారు, కుదిరితే మమ్మల్ని కూడా రమ్మన్నారు, మాకు వెళ్ళి తీరిక లేదు, కాబట్టి నీకు టికెట్స్ బుక్ చేసాం. అక్కడ హోటల్స్ కానీ, రూమ్స్ కానీ, తిరిగే ప్రాంతాలు కానీ, చివరికి ఒక గైడ్ కూడా ఉంటాడు, ఆయన నీకు అన్ని కూడా చూపిస్తాడు. మరి ఆయనే ఫొటోస్ తీసి ఫోటో ఆల్బమ్ కూడా నీకు వచ్చినప్పుడు ఇచ్చి పంపిస్తాడు. మొత్తం 15 రోజుల్లో ఉండాలి. ఇవన్నీ కూడా సర్దుకుని వెళ్ళవలసినటువంటి పరిస్థితి. వదిలినప్పుడు చేతులు పెడతాడు, నమ్మలేకపోయింది. ఏంటయ్య గారు నిజమా? ఎంత ఖర్చు ఏంటంటే అవన్నీ డబ్బుతో నీకు అనవసరమ్మా, ఇన్ని సంవత్సరం మా ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నావు కాబట్టి నీకు ఏదైనా చేయాలనుకున్నాము, అందుకే ఇదని చెప్తే ఆవిడ నెక్స్ట్ ఆదివారం చర్చికి వెళ్ళి చర్చిలో సాక్ష్యం చెప్తానికి నిలబడుతుంటే విషయం తెలియదు కదా, అందరూ కూడా చేదరించుకుంటా ఆవిడ ఎక్కడ టచ్ అయ్యేసిందో మురిగుండు అన్నట్టుగా అవ్వకుండా పక్కన తప్పుకుంటాను. మీ అందరికీ నా వందనాలు. ప్రభు కృపను బట్టి నేను బుధవారం రాత్రికి యెరూషలేము వెళ్తున్నాను, మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి అంటే అందరూ ఆశ్చర్యపోయారంట. పాస్టర్ గారు అన్నారంటే, ఏంటి తల్లి ఏం మాట్లాడుతున్నామంటే, నిజమయ్య గారు ఎప్పటికైనా యెరూషలేము చూడాలి ప్రార్థన చేయండి కదా. అవునమ్మా అంటే, ఇదిగో మా వాళ్ళు టికెట్ బుక్ చేశారని కవర్ ఇస్తే ఆ పాస్టర్ గారు కవర్ ఓపెన్ చేసిన దాకా వీళ్ళెవరు కూడా నమ్మలేకపోయారు. అందరూ స్టన్ అయిపోయి, మనందరికి పొలాలు ఉన్నాయి, సొంత ఇల్లులు ఉన్నాయి, మంచి కంపెనీలో మంచి పని ఉంది, రాబడి ఉంది, మనలో ఎవరు వెళ్ళలేకపోయారు. చివరికి మన పాస్టర్ గారు కూడా వెళ్ళలేకపోయాడు. అసలు ఈవిడికి ఎందుకు పనికిరాని పాత్ర ఉన్నటువంటి ఈవిడ యెరూషలేము వెళ్తుందా? అయితేనంటండి ఇక వాళ్ళందరూ కూడా బుధవారం కూడా దగ్గరగా 100 మంది విశ్వాసాలను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళారట. చప్పట్లు కొట్టి దేవుడు 100 మంది విశ్వాసులు ఆమె ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళారు. 15 రోజుల తర్వాత ఆవిడ తిరిగి వస్తుంటే ఇలాంటి ఆ ప్రాంతంలోనే అయితే ఆవిడ ఎక్కడైతే ఏ సెంటర్ అయితే ఉందో వాళ్ళ సెంటర్, ఆ సెంటర్ నుంచి చర్చి దాకా ఊరేగించుకుంటా తీసుకుంటూ వచ్చారంట. మా సంఘం నుండి ఒక యెరూషలేము వెళ్ళి వచ్చింది. దేవుడు అంత ఘనత ఆవిడకు అనుగ్రహించాడు. ఒక వారికి ఉన్న ఆసక్తి, కానీ ఒక కుటుంబంలో పని చేసే సంఘంలో ఒక పనికిరాని పాత్ర విషయంలో దేవుడు కృప చూపించాడు. అత్యధికమైన కృప అంటే ఆవిడ కృపలో ఎలా ఉంది? నిలకడగా ఉంది కాబట్టి మనం కూడా కృపలో నిలకడగా ఉంటే అత్యున్నతమైనటువంటి కృప చూపిస్తాడు. ఇక అప్పటి నుండి కూడా ఆవిడంటేనే సేవించుకునే వాళ్ళు డైలీ సాయంకాలం కూడా 10 కుటుంబాలను మా ఇంటికి వెళ్తా ఉంటాయి. ఏది యెరూషలేము ఎక్కడెక్కడ దిగా ఫోటో చూపి, ఆల్బమ్ చూపి, ఏ ప్రాంతాలు నిజంగా మోషే సమాధి పట్టుకున్నావా, యేసుక్రీస్తు వారు ఉన్న గుహలో కూరావా, ఇవన్నీ ఆవిడ అడగడానికి ఆ ఇంటికే ఏం చెప్పారు. ఒకప్పుడు ఆవిడ జీవితం ఏంటంటే సంఘంలో పనికిరాని దానిగా చూశారు. ఆవిడ టచ్ అవ్వడానికి కూడా ఇష్టపడేటటువంటి వారు కాదు. కానీ దేవుని కృపలో మీరు నిలకడగా ఉంది కాబట్టి ఇదిగో సంఘమందరిలో కూడా ఆవిడను గర్వపరిచేటటువంటి వ్యక్తి మారటం కాదు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు మీటింగ్స్ పెడతారు కదా, మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ పాస్టర్ గారితో పాటు ఈవిడ తెమ్మని వాళ్ళు అంటారు. ఎందుకయ్యా ఆవిడంటే, అయ్యా మనం ఎలాగో చూడకపోయాం, చూసి నోటితో కొద్ది సాక్ష్యం చెప్పిందని. ఆవిడ 15 నిమిషాలు టైం కూడా ఇచ్చేవాళ్ళ మీటింగ్లో. మళ్ళా ఇదిగో మన డిస్టిక్ నుండి ఈవిడ, మన జిల్లా నుండి ఈవిడ ఈ రీతికి యెరూషలేము వెళ్ళింది. ఆవిడ చూసిన మాట ఆవిడ నోటితో చెప్పింది కొన్ని మాటలు మనం కూడా విందాం. నిజంగా ఎందుకు పనికిరాని పాత్రను అత్యున్నతమైనటువంటి కృప ఆవరించడానికి వెళ్ళిన కారణం ఏంటి అంటే ఆవిడ కృపలో నిలకడగా ఉండటమే. కాబట్టి మనం మొదటిగా ఏ విషయంలో నిలకడగా ఉండాలంట? కృపలో నిలకడగా ఉండాలి. రెండవదిగా దేని యందు నిలకడగా ఉండాలి అంటే అవుట్లైన్ మనం జ్ఞాపకం చేసుకునే సమయం కూడా దాటిపోయింది.
విశ్వాసం ముందు నిలకడగా ఉండాలంట. రెండవది అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం, The book of Acts chapter 14 verses 22, 14-22. లేదా తగ్గక ఆ విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని సాంసన. ఒక్కోసారి మన పిల్లలు వాక్యం తగ్గిస్తే భయం వేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు తక్కువని ఎత్తుకోకపోతే నేనేమన్నా తప్పు చెప్పానేమో అనిపిస్తుంది. ఎందుకంటే అంతేగా మరి మన తక్కువ చదవలేదు అని ఏంటి నేను తప్పు చెప్పానండి. పైగా నేను మళ్ళీ అందులో అప్లోడ్ అయింది, అందరూ 10 మంది చూసేది. ఒక్కోసారి తక్కువ ఉంటుంది, అజ్ఞానం పట్టిన వాళ్ళు ఎత్తుకోకపోతే. ఆ విశ్వాసంలో ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. రెండవదిగా ఒకటేమో దేవుని కృపయందు నిలకడగా ఉండాలి. రెండవదిగా విశ్వాసం యందు మనము నిలకడగా ఉండాలి. విశ్వాసం యందు మనము స్థిరులు వలె ఉండేటటువంటి వారిగా ఉండాలి అంటున్నాడు. కాబట్టి ప్రభువును ప్రియులుగా మరి నిజముగా రెండవదిగా విశ్వాసములో నిలకడగా ఉండేటటువంటి వారు ఉండాలి. మరి అంతే కదా, ఈనాటి దినాల్లో విశ్వాసములు స్థిరపడేటటువంటి వారు ఎవరు ఉన్నారంటే తక్కువ ఉన్నట్లు. అదే అపోస్తలుల కార్యాలు 16:5 కూడా ఏమంటాడంటే విశ్వాసముందు స్థిరపడి. విశ్వాసముందు మీరు ఎలా ఉండాలన్నాడు? స్థిరపడినటువంటి వారిగా ఉండాలి. కష్టమైన నష్టమైన విశ్వాసంలో స్థిరపడటం నిలకడంటే పరిస్థితులు ఎలా ఉన్నా ఏది ఉన్నప్పటికీ కూడా మనం ఆ విశ్వాసం ఎలా ఉంటామంట? స్థిరముగా ఉండాలి. చాలా మంది కూడా స్థిరత్వం లేనటువంటి విశ్వాసులు ఉండేటటువంటి వారు చాలా మంది లేకపోలేదు. ఎందుకంటే దేవుడు వాక్యం ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టమైనట అసలు. ఈ రోజుల్లో విశ్వాసాలు ఎలా ఉన్నాయండి? వాస్తవం చెప్పుకోవాలంటే మరి ఎవరు బాధపడమంటే ఈ రోజుల్లో విశ్వాసాలు ఎలా ఉన్నాయంటే దేవుడు మనం అనుకూలం చేస్తేనే మన విశ్వాసం ఉంటుంది. అనుకున్న కార్యాలు జరిగితేనే విశ్వాసం ఉంటుంది. అనుకున్నటువంటి విధి విధానాలను బట్టి విశ్వాసాలు ఉంటున్నాయి. ఈ రోజుల్లో ప్రదేశాలను బట్టి విశ్వాసాలు, ప్రాంతాలను బట్టి విశ్వాసాలు, సాధకులను బట్టి కూడా విశ్వాసాలు మారిపోతా ఉన్నాయి. ఈ మధ్య ఒక సహోదరి పేరెంట్స్ నుండి వేరే ప్రాంతం ఆ ప్రాంతం పెడుతుంది. అంటే మన సంఘానికి రాళ్ళు వేరే సంఘానికి వెళ్ళే కూడా మనకు పని చేస్తున్నాం. నేను అడిగాను, నేను హాస్పిటల్కి ఏదైనా స్కానింగ్ పని మీద వెళ్తుందేమో అనుకున్నాను. అయితే అదే రోజు నేను గుంటూరు వరకు నేను బైక్ ఇంటి దగ్గర పెట్టి గుంటూరు వెళ్ళాను. మన రాఘవేంద్ర అక్కడ నేను కలుస్తాను, బండి తేవద్దని అన్నాడు. అయితే అనుకోకుండా నేను ఆటో ఎక్కాను, ఆమె వాళ్ళ అమ్మగారు కూడా అదే ఆటో ఎక్కాడు. బాబు ఎలా ఉన్నారు ఏంటి అని అడిగింది. మా బాగానే ఉన్నాము. నేను ఏంటి ఇప్పుడు హాస్పిటల్ ఎందుకు వెళ్తున్నాను, డే టైం ఏం చేశాను అంటే హాస్పిటల్ కదా బాబు, మరి ఎక్కడికంటే ట్రైన్కి వెళ్తా ఉన్నాను. అదేంటి మీ పాస్టర్ గారిని పిలవడంలో ఉన్నాం కదా, సంఘం ఉంది అక్కడ, మళ్ళా అక్కడ ఎందుకు ఉంది సంఘం ఎప్పుడు పెట్టాడు అడిగితే మా పాస్టర్ గారు కాదు వేరే పాస్టర్ గారు జరుగుతుందని. వేరే పాస్టర్ గారు జరిగితే పక్కన ఫుడ్ అయితే వెళ్ళొచ్చు, నెగవలేని మనుషులు తీసుకునే టైం లేదు. పైగా కొంత వాతావరణంలో వర్షం కావాలి. ఎందుకని నేను అన్నా అంటే ఆవిడ ఏమన్నా కదా, ముందు కాలంలో పాప పుట్టింది, రెండో కాలం కలిగింది, అక్కడికి వెళ్తే అబ్బాయి పడతానంటే అందుకని నేను అక్కడికి వెళ్తాను. మీరు ఎవరైనా కానీ నేను చెప్తున్నాను, మీరు ఏ సంఘానికి వెళ్ళినా ఏ దైవజనుడి వద్దకు వెళ్ళినా దేవుడు మీ గర్భంలో, మీ బిడ్డల గర్భంలో ఎవరిని ఏర్పాటు చేశారో వారే పుడతారు. మీరు వారి మాటలు నమ్మి మీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. ఎవరన్నారు మోజేస్ గారి మందిరానికి వస్తే అచ్చం అబ్బాయిలు పుడతారని ఎవరైనా అన్నారా? తన మందిరానికి వచ్చి వాళ్ళు అచ్చం అబ్బాయిలు పుట్టారు. వరుసన 1, 2, 3, 4 మొత్తం ఒక సంవత్సరంలో 5 ఆడుకున్న తక్కువ దిగిపోయారు ఇంచుమించు. ఇంకా రెడీగా ఉన్నారు. అది దేవుడి చిత్తం. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం అంటే దాన్ని శాసించడానికి మరెవరు? అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలి. ఈ రోజుల్లో మనుషుల విశ్వాసాలు ఎలా ఉంటాయో చెప్తున్నా. వాళ్ళు అక్కడ నుండి మళ్ళా గుంటూరు నుండి ఇంకా 150 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి పాస్టర్ గారి దగ్గరికి. ఎందుకంత కష్టం? ఎవరన్నారు? అక్కడికి వెళ్తే గ్యారంటీ అబ్బాయి పడతారని ఎవరు చెప్పారు? అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే గ్యారంటీకి అమ్మాయి పడుతుందని ఎవరు చెప్పారు? ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాలు. ఈ రోజుల్లో క్రైస్తవులు విశ్వాసం కలిగినటువంటి వారు ఎక్కువైపోతారు. వాళ్ళ చెప్పమంటే మా సంఘానికి వస్తే అబ్బాయి పడతారు,
లేకపోతే మా సంఘానికి వస్తే అమ్మాయి పుడతానని చెప్పొద్దు. దేవుని మందిరానికి వెళ్తే గర్భఫలం ఐసు బహుమానం కలిగిందని చెప్పాలి, కానీ అటువంటి మాటలు అసలు చెప్పకూడదు. ఈ రోజుల్లో ఇటువంటి మాటలను బట్టి విశ్వాసంలో స్థిరమైనటువంటి వ్యక్తులుగా బ్రతకాల్సి వస్తుంది. ఎందుకంటే విశ్వాసంలో స్థిరపడినటువంటి వారు ఏం చేస్తున్నారు? ఇటువంటి మాటలను బట్టి వారు చెరపడుతున్నారు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇలా ఉంటుంది, ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇలా ఉంటుంది, అక్క దగ్గరికి వెళ్తే ఇలా ఉంటుంది, ఈ మినిస్ట్రీ దగ్గరికి వెళ్తే ఇలా ఉంటుంది అన్న మాటలు చెప్పి విశ్వాసంలో నుండి చెదరగొట్టేటటువంటి వారిగా తోటి విశ్వాసులే ఉన్నాం. కాబట్టి మనమైతే విశ్వాసం ఎలా ఉండాలంట? స్థిరంగా ఉండాలి. అక్కడికి వెళితేనే అబ్బాయి కలుగజేసిన దేవుడు ఇక్కడ కలుగజేస్తాం అసాధ్యమా? ఏమండి, దేవుడికి ఏదైనా అసాధ్యం ఉందా? ఇప్పుడు అక్కడికి వెళ్తేనే దేవుడు చూస్తున్నాడు, అక్కడికి వెళ్తేనే దేవుడు గర్భాన్ని తారుమారు చేస్తాడా? అక్కడికి వెళ్తేనే రూపురేఖ మారుస్తాడా? నువ్వు ఉన్న స్థలంలో, లక్షల మంది స్థలంలో నీకు మారు మనసు ఇచ్చినటువంటి సేవకులు యొక్క దేవుడికి అసాధ్యమా? దేవుడు అంటాడు, నీ దేవుడికి నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. ఎన్నో నీ కుటుంబంలో సాధ్యం చేసిన దేవుడికి అది సాధ్యం కదా. దేవుడి చిత్తం ఎలా ఉందో అలాగే జరిగింది మన జీవితంలో. ఎక్కడికి వెళ్ళినా సేవకుడు వాక్యాన్ని చెప్పగలడు, వాక్యాన్ని మార్చగలడే కానీ ఏ సేవకుడు నీ తలరాతనైతే మార్చలేడు. నీ దృష్టిని ఆయన చేతుల్లో ఉంది, మార్చేటటువంటి వాడు ఆయన. కాబట్టి విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. అంతే, విశ్వాసంతో స్థిరంగా కొనసాగటమే. మరి మధ్య అనుకుంది, అక్కడికి ముందు కనుక పాప పుట్టింది. తర్వాత కొంతమంది అన్నారు, మీ అమ్మకు అచ్చం 4 పిల్లలే, నీకు మీ అమ్మ సారే వచ్చింది, ఇది నీకు పాప అన్నట్లు. ఆమె కూడా అనుకుంది, ఒకవేళ జరిగితే జరగదు, దేవుడి చిత్తమై నేను విశ్వాసంలో స్థిరంగా ఉన్నాను. నాకైతే ఆ అమ్మాయి ఒక మాట ఉంది, నాకైతే ఆ విశ్వాసం ఉందన్న దేవుడు 2వ పాపను బాగుస్తాడు, ప్రార్థన చేయండి, ఎవరిచ్చినా ఓకే. పాప అయినా మళ్ళా ఇక 2వ దానితో మేము ఆపేసుకుంటాం, 2 పాపలు అయినా చాలు, ఒక బాబు పాప అయినా చాలు అన్నటువంటి మాట. ఆ విశ్వాసం చొప్పున దేవుడు చెప్పాడు. 2వ గర్భఫలంలో దేవుడు బాబు బహుమానంగా ఇచ్చాడు. ఒకవేళ పాపనిచ్చిన దేవుడు స్తోత్రం అలాగా కంటిన్యూ అవ్వటమే, అంతేలే. కానీ మనము విశ్వాసంలో నుండి పక్కకు తొలగిపోయే వారిగా ఉండకూడదు. ఎందుకంటే విశ్వాసం మనం స్థిరపడేటటువంటి వారిగా ఉండాలి. అది ఏదైనా కొన్నిసార్లు విశ్వాస జీవితంలో కొన్ని నష్టాలు రావచ్చు, సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఆటంకాలు కలగవచ్చు. అయినప్పటికీ కూడా మనం ఎలా ఉండాలట? స్థిరంగా ఉండాలి. ఎందుకంటే మనం మనుషుల కొరకు కాదు దేవుని యొక్క పిలిచింది, మనుషులను మెప్పించడానికి కాదు, సేవకులు మెప్పు పొందడానికి కాదు. నేను సేవకుడికి మనుషులకు నచ్చాల్సిన పని అసలే లేదు. దేవునికి ఇష్టమైతే చాలు. ఆయన అంటాడు, యథార్థవంతులు నేను ఆనందించుతున్నాను, వారిని బట్టి నేను ఇష్టపడుతున్నానని కూడా అన్నాడు. కాబట్టి మనలో ఆయన ఇష్టపడే విధంగా మనం ఉంటే బ్రతికితే చాలు. అందుకే 2వదిగా అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో విశ్వాసం ముందు స్థిరంగా ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, 16వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఒక మాట అంటాడు, విశ్వాసమందు నిలకడగా ఉండి. చాలు చూడండి, దేని మీద నిలకడగా ఉండట? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అంతవరకే. నువ్వు గాలికి చెదరగొట్టు పొట్టు వల్ల మాత్రం ఉండదు. దేవుడిని ప్రేమించాడు, సంగమించాడు, ఆత్మీయతనిచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, సమృద్ధినిచ్చాడు. అందులో ఎలా ఉండాలట? నిలకడగా ఉండు. 1 దేవుని కృప యందు నిలకడగా ఉండాలి. 2 విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి. 3వదిగా మరొక మాట కూడా జ్ఞాపకం చేసి ఇంకా ముగింపులోకి వెళ్ళిపోదాం. 3వది ఇంకా దేని మనం నిలకడగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ చూడవలసి కూడా కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని జ్ఞాపకం తీసుకున్నాం. ప్రార్థన యందు నిలకడగా ఉండండి. 3వదిగా దేని యందు నిలకడ ఉండాలంట? ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ఈ రోజు నమ్మకం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని యందు మనం నిలకడగా ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలు పొందినటువంటి విజయం మన జీవితాల్లో కూడా పొందుకోవాలంటే 3వదిగా ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. మనకు ప్రార్థనలో నిలకడ అనేటటువంటిది ఉండదు. కానీ
ప్రార్థన గురించి బైబిల్ అనేక విషయాలు ఉన్నాయి. ప్రార్థన ఎందుకు పట్టుదల గలవాలని అంటాడు ఆయన యేసు ప్రభువు. కాబట్టి మూడవదిగా దేని విషయంలో మనం నిలకడగా ఉండాలి అంటే ప్రార్థన విషయంలో పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదల కలిగి ప్రార్థన విషయంలో అంటే కొంతమంది చూడండి ప్రార్థన చేస్తారు కానీ పట్టుదల కలిగి నిలకడ కలిగినటువంటి ప్రార్థన కొన్ని బాధలు కలిగినప్పుడు, కొన్ని వేదనలు కలిగినప్పుడు 1 వారం 2 వారాలు పొద్దున్నే అలారం పెట్టుకుని మరి లేచుతారు. 5 లేచి ఏం ప్రార్థన చేస్తారా? అదే ఒక 3-4 వారాలు గడిచిపోయాక టైమింగ్ మారిపోతుంది. అంటే పొద్దున్న 5కి లేకపోలేదు చేస్తారు కానీ టైమింగ్ మారింది. అంటే దాని అర్థం ఏంటి? ఆ ప్రార్థనలో నిలకడ లేదు. నిలకడ కలిగిన ప్రార్థన మరలా ప్రతిరోజు అదే టైమింగ్ కంటిన్యూ అవుతుంది. ఆ సమయంలో మీకు వేరే పనున్నా సరే మీరు దాన్ని ఇంకో టైంలో ఏర్పరచుకుంటాం. ఎందుకంటే అది ప్రార్థన సమయం అని దాని కొరకు ఏం చేస్తాము? దాన్ని కొనుక్కొచ్చుకుంటాం. కానీ సమయం మారింది అంటే అక్కడ ఏమైంది అంటే ప్రార్థనలో నిలకడ అనేటటువంటిది లేదు. నిలకడ కలిగిన ప్రార్థన నిలకడగా ఉండదంటే ఒకే చోట ఉండదు, ఒకే ప్రదేశంలో ఉండటం అని అర్థం కదా. మరి ఒకే సమయానికి జరగాలి కదా. అది ఆ సమయానికి జరగకుండా వేరే సమయానికి జరుగుతుందంటే ఆ ప్రార్థనలో ఏం లేదు, నిలకడ లేదు. కానీ దేవుని వాక్యం అన్నది కదా, మీరు ప్రార్థన ఎలా ఉండాలంట? నిలకడ కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈరోజు 5కి మొదలు చేస్తే రేపు 5కి చేయాలి. మీ ఇష్టానుసారం మీరు కుదిరినప్పుడు చేసే ప్రార్థన అంటారు కానీ నిలకడ కలిగినటువంటి ప్రార్థనని అనరు. ఒకవేళ మధ్యాహ్నం అలవాట ప్రతిరోజు మధ్యాహ్నం చేయి, ఒకవేళ రాత్రి పూట అలవాట ప్రతిరోజు రాత్రి పూటే చేయి. కానీ ప్రార్థనలో నిలకడ అనేది ఖచ్చితంగా ఉండాలి. కొంతమంది చెప్తారు దేవుడి సాకులు చెప్పినవి ఉన్నాయి, విశ్వాసం చెప్పినవి ఉన్నాయి. వారు కొంతమంది ప్రతి రాత్రి కూడా ప్రార్థించి అనుభవం కలిగిన వారు ఉన్నారు. కొంతమంది అంటారయ్యా ప్రతి రాత్రి మీటింగ్ ఉన్నా లేకపోయినా, ప్రార్థనకి వెళ్ళినా లేకపోయినా, పనికి వెళ్ళినా ఎక్కడిపోయినా ప్రతి రాత్రి 11 గంటల నుండి నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థించకుండా మాత్రం నేను నిద్రపోనని చెప్పేవారు. అంటే వారికి నిలకడ అయిపోయింది. నా ప్రార్థన అనేది నిలకడ అయిపోయింది. ప్రార్థన చేసుకోకుండా వారి నిద్ర పోలేదు. ఆ రీతిగా మన జీవితాల్లో కూడాను మూడవదిగా దేని విషయంలో నిలకడ కలిగిన వారిగా ఉండాలంటే ప్రార్థన విషయంలో మనం నిలకడ కలిగిన వారిగా ఉండాలి. మరి ఎటువంటి ప్రార్థన విషయంలో నిలకడ కలిగినట్లయితే ప్రభు యొద్ద నుండి మన విషయాన్ని పొందుకోలేము. ఆ రోజున మోషే 2 చేతుల పైకి ఎత్తి కొండ ఎక్కాడు. ఎందుకో ఆయన చేతులు నిలకడగా ఉన్నటువంటి మనుషులు సహాయం చేస్తూ ఉన్నారు. ఒకవేళ రాళ్ళు మోకాలు కాలుతా ఉండొచ్చు, ఎండ వేడి తగులుతూ ఉండొచ్చు, ప్రజలు కేకలు నిరుత్సాహపరుస్తూ ఉండొచ్చు, భయాన్ని పుట్టిస్తూ ఉండొచ్చు. కానీ ఆయన నిలకడ కలిగినటువంటి ప్రార్థనను మాత్రము విడిచిపెట్టలేదు. అలాగే ఈ రోజున మనం కూడా ప్రార్థనలో నిలకడ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. నిలకడ లేనటువంటి ప్రార్థనలు కాబట్టి ఏ జవాబును కూడా పొందుకోలేము. కొంతమందికి ప్రతి నెల మొదటి ఆదివారమే నిలకడగా ఉండేవారు ఉన్నారు. కొంతమంది 1-3 వారాలు నిలకడగా కలిగేటటువంటి వారిగా ఉంటారు. ఈరోజు విషయం చెప్తే ఈరోజు చాలా మంది బాధపడతారు. కానీ వాక్యం ఆ రీతిగా వదిలినట్టు చెబుతున్నాను, జ్ఞాపకం చేస్తుంది. ఎక్కడ నిలకడ కలిగిన ప్రార్థన స్వభావం మన ముందు ఒకసారి సరి చేసుకుని మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. సంవత్సరానికి 52 ఆదివారాలు ఉన్నాయి, అవునా కాదు? ఎన్ని ఆదివారాలు మనం ప్రార్థనకు వస్తున్నాం? అలాగే 52 ఆదివారాల నుండి ఇంచుమించు 52 శనివారాలు కూడా ఉన్నాయి. ప్రతి శనివారం ప్రార్థన జరుగుతుందిగా. ఎన్ని శనివారాలు ప్రార్థనకు వస్తున్నాం? అలాగే ఇంచుమించుగా 52 శుక్రవారాలు కూడా ఉండొచ్చు. ఎన్ని శుక్రవారాలు ప్రార్థనకు వస్తున్నాం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే 12 నెలలు 12 ఆన్లైన్ ప్రేయర్లు జరుగుతుంది. ఎన్ని ప్రార్థనలు మనం నిలకడగా అటెండ్ అవ్వగలుగుతున్నాం అంటే అది చూడండి. ఎన్ని వారాలు మన సంవత్సరంలో 366 రోజులు అయితే 52 గురువారం, 52 శుక్రవారాలు, 52 శనివారాలు, 52 ఆదివారాలు, 12 ఈ ప్రార్థనలు, క్రిస్మస్ నెలంతా కూడా ఆ నెలంతా 30 రోజులు ప్రార్థన. ఆ నెలంతా 30 రోజులు చూడండి. సంవత్సరంలో 366 రోజుల్లో ఎన్ని రోజులు మనకి ప్రార్థన జరుగుతుంది అంటే సగం రోజుల పైన ఇంచుమించుగా ప్రార్థనలు జరుగుతుంది. ఇంచుమించు 200 వరకు ప్రార్థన మనకు జరుగుతుంది. మనం ఆ ప్రార్థనలు కాకుండా మన మీటింగ్స్ 3 రోజులు, ఇవి కాకుండా ఉపవాస ప్రార్థనలు ప్రత్యేకంగా ఇన్ని ప్రార్థనలు మనకు జరుగుతుంటే 366 రోజుల్లో 200 రోజులకు పైగా ప్రార్థన జరుగుతుంటే అసలు ఎన్ని ప్రార్థనలు మనం అటెండ్ అవుతున్నాం
ఎన్ని ప్రార్థనలు మనం పాల్గొనే వారిగా ఉన్నాం. 12 ఆన్లైన్ పేర్లు జరిగితే ఎన్ని ప్రార్థనలకు, 52 శుక్రవారాలకు అయితే ఎన్ని ప్రార్థనలకు, 52 శనివారాలు అయితే ఎన్ని ప్రార్థనలకు, 52 ఆదివారాలు జరుగుతుంటే ఎన్ని ప్రార్థనలు మనం అటెండ్ అవుతున్నాం. ఇక్కడే అర్థమైపోట్ల మనం ఎంత నిలకడగా ఉన్నాము. అది దేవుని మాత్రం అంటుంది, నిలకడగలిగి 31 రాత్రికి సాక్షి పెట్టి వారిగా ఉండాలి. కొంతమంది గతసారి చెప్పారు, చాలా సంతోషం. ప్రతి శుక్రవారం నేను పాల్గొన్నాను, కేవలం 3 శుక్రవారాలే పాల్గొనలేకపోయాను. ఎంత గొప్ప సాక్ష్యం అంటే ఇంచుమించు 40 శుక్రవారం పైన పాల్గొన్నాను కదా, అది చిన్న విషయమా? ఆ రీతిగా ఉన్నాను. 12 నెలలు కూడా ఒక్క నెల కూడా నేను మిస్ అవ్వలేదు. 52 వారాల్లో కూడా ఒక్క వారం నేను మిస్ అవ్వలేదు. అది గొప్ప సాక్ష్యం దేవునికి, సువాసనమైనటువంటి సాక్ష్యం కదా ఇది దేవునికి. అప్పుడు అది దేవుని దృష్టిలో నిలకడ కలిగినటువంటి ప్రార్థన. కాబట్టి 3వదిగా దేని విషయంలో ఇక మనము నిలకడ కలిగిన వారిగా ఉండాలంటే దేని విషయంలో ప్రార్థన. నిన్న రీసెంట్గా నేను కూడా గ్రూప్లో ప్రార్థన చేయమని పోస్ట్ పెట్టానండి. ఒక సేవకుడు పాప 2 బిడ్డలు చాలా దుఃఖకరం. అది యవన కాలంలో ఉన్నవాడు. పెద్ద అబ్బాయి చక్కగా ప్లాంట్ కొడతాడంట, చిన్న అబ్బాయి ఆరాధన నడిపిస్తాడు. చిన్న పక్షులు వెళ్ళి చనిపోతే ఆ తండ్రి మాటలో ఎంత గొప్పగా ఉన్నాయంటే, ఆయన ప్రార్థనలో ఎంత నిలకడగా ఉన్నాడు. ఆ మాటలో తెలియపరుస్తుంది. నేను కుటుంబంలో చిన్న స్వాములు వస్తే కుంగిపోతున్నామే. యవన కాలంలో చేతికి వచ్చినటువంటి 2 కుమారులు చనిపోతే నిన్న శుక్రవారం కూడా ఆయన ప్రార్థన నడిపించాను. నేను అది ఆ లైఫ్ కూడా నేను కొద్దిసేపు చూశాను. ఆయన అలాగే కూర్చున్నాడు, బైబిల్ తెస్తే యూట్యూబ్ గురించి అద్భుతంగా కూడా ఆయన మాట్లాడిన మాటలు నాకు ఆదరణ కలిగించింది. అసలు ఆయన ఆదరణ తర్వాత సంగతి కానీ ఆ మాటలు నాకు ఆదరణ కలిగించింది. నిజంగా అంత గొప్పగా, అంటే ప్రార్థనలో ఆయన అంత నిలకడగా ఉన్నాడు. కుటుంబం బిడ్డలు ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. శాశ్వతమైనది అక్కడ నా బిడ్డలు ఉన్నారు, అక్కడ చూస్తాను. ఆయన ప్రార్థనను విడిచిపెట్టడానికి మాత్రం ఎవరైనా తప్పుగా అనుకుంటారో, ఒక పూట ప్రార్థన కాకపోతే, ఎవరైనా తప్పుగా అనుకుంటారో, ఒక రోజు ప్రార్థనలో మాట్లాడకపోతే, పచ్చి పుండు లాంటి పరిస్థితి కదా ఇది, అంత గాయమైన పరిస్థితి కదా. ఎవరైనా సరే తప్పుగా ఆలోచించేవారు ఉంటారు. ఆయన ఆ రోజు నుండి కూడాను ఈరోజు మనకు జరిగే ప్రతి ప్రార్థనలో కూడా ఆయన పాల్గొన్నాడు. ఎంతో కొంత సమయం ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే ప్రార్థనలో ఆయన నిలకడగా ఉన్నాడండి. ఈరోజు మనం చిన్న చిన్న విషయాల్లో నిలకడగా ఉండలేకపోతున్నాం. చిన్న వాటిని బట్టి నిలకడ స్వభావంలో ఉన్నట్లేదు. ఏది నిలకడండి? నేను ఒకసారి ఒక చోట ప్రార్థన పెట్టాను. ఆ దగ్గర ఉన్న అక్కగారు రాలేదు. అమ్మ ఏంటి రాలేదంటే, బాబు నీకు తెలియదు లేదు, నాకు తెలియదు ఏంటి, నువ్వు మందిరానికి వచ్చిందని చెప్తాడంటే, అయ్యా వాళ్ళు నేను మాట్లాడుకో. ఇప్పుడు అటువంటి మనస్తత్వం కలిగిన వారు ఇక్కడ ఉన్నారనుకోండి. నాదొక చిన్న ప్రశ్న, వాళ్ళు మీరు మాట్లాడుకోరు కదా, ఇది వారిని బట్టి కాబట్టి నన్ను బట్టి రావాలన్నా సరే ఇవన్నీ కాదు. రేపు వాళ్ళు మీరు మాట్లాడుకోరు కాబట్టి నువ్వు రాను అన్నావు. ఒక సంఘానికి వస్తున్నా సరే, వేరే సంఘానికి వెళ్తుంటే వేరే డినామినేషన్ అయితే అదిమే. ఒక సంఘానికి వస్తా, ఒక పాత్రలో రొట్టె తీసుకుంటా, ఒక పాత్రలో దేవుడి రక్తం సేవిస్తా, ఒక సేవకుడి ద్వారా ఎదుగుతా. ఇది రాదు అన్నప్పుడు రేపు ఆ పరలోకంలో కనబడితే నువ్వు నరకంలో దూకేస్తావు. మరి అంతేగా? ఇప్పుడు రేపు ఆ పరలోకంలో కనబడింది, వాళ్ళు మీరు మాట్లాడుకోరు, పడదో నేను రాను బాబు అని నువ్వు అన్నావు. రేపు ఒకవేళ పరలోకంలో కనబడితే నువ్వు నరకంలో దూకుతావా? అటువంటి మనసు కలిగి ఉంటే ఐ రియల్లీ అడ్వైజ్, నేను నిన్ను మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఆ మనసు కలిగి ఉండాలి. ఆవిడ పరలోకంలో ఉంటే నాకు పరలోకం వద్దనే మనసును కలిగి ఉంటే నువ్వు రావద్దు. కానీ ఆవిడ పరలోకంలో ఉన్న పరలోకం నాకు కావాలంటే ఎగస్ట్రా లేకుండా నోరు మూసుకుని పాల్గొనాల్సింది. దానికి మనం యోగ్యము కాదు. మరి తప్పు కదది. పరలోకంలో రేపు దేవుడి తంటారు, దేవుడితో చెప్పగలవయ్యా, భూలోకంలో నన్ను బాధించింది, ఆయన నన్ను వేధించాడు, ఆయన నాకు ఈ స్థలం అందుతున్న దేవుడితో అంటామా? మనం అంటామా? మరి ఎందుకంటే మన జీవితాలు ఎటువంటియో మీరు మాట ఇంటి దగ్గర చెప్పుకున్నాం. చాలా మంది గట్టిగా ఉన్నాను, వరికి నీళ్ళ వంటిది, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే నీడ వంటిది. దానికోసం ఇవన్నీ నిలకడలేనటువంటి
వాటిని మనం ఎందుకు చేసుకుంటాం? ప్రార్థన యందు మనం నిలకడగా ఉన్నాం. ప్రార్థన యందు నిలకడ స్వభావంతో సాగిపోదాం. ఎందుకంటే ప్రార్థనలో నిలకడగా లేకపోతే ప్రభు సన్నిధికి మనం ఉపయోగకరమైన వాళ్ళం కాదు, మనకు అక్కడ యోగ్యత లేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఇదిగో నిలకడగలిగిన వారిగా ఉన్నాడు. దేని విషయంలో అంటే, ఒకటి దేవుని కృప విషయంలో, రెండు విశ్వాస విషయంలో, మూడు ప్రార్థన విషయంలో మనం ఎలా ఉండాలంట? నిలకడగలిగిన వారిగా ఉండాలన్నాడు. అట్టి మనస్సును, కృపను, యోగ్యతను, జీవము కలిగిన దేవుడు మనకందరికీ కూడా కలగజేసి అనుగ్రహించి నడిపించును గాక. వాక్యం విన్న వర్తమానమును బట్టి మనమందరం కూడా ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభువానికి వందనాలయ్యా. అయ్యా, మా జీవితంలో ఎటువంటి వారిగా ఉన్నాను, కొన్ని విషయాలను జ్ఞాపకం చేసినటువంటి విధమును బట్టి నీకు వందనములు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రాలు. కృప కలిగిన దేవా, జ్ఞాపకం చేసుకుంటున్నా. స్తుతి, స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవాధిపతి నీకు వందనములు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కృప కలిగినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి ఇటు శ్రేష్టమైనటువంటి దేవుని ధాన్యతను బట్టి విన్న వర్తమానం ప్రకారం ఒకవేళ విశ్వాసంలో నిలకడగా లేకపోయావేమో, ఒకవేళ ప్రార్థనలోనే నిలకడగా లేకపోయావేమో, ఒకవేళ కృప కలిగినటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప విషయంలో నువ్వు నిలకడగా లేకపోయావు. ఒక ఎందుకు పనికిరానటువంటి ఒక పని మనిషి ఇదిగో మరి తన దేవుడు అనుగ్రహించినటువంటి కృప విషయంలో నిలకడగా ఉంది. దేవుడు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ విషయంలో గొప్ప మేలును, ఆ బిడ్డ విషయంలో సర్వత్రా కూడా సిగ్గుపడేటటువంటి విధంగా ఒక గొప్ప కార్యాన్ని జరిగించారు. ఈ రోజున మనుషుల దృష్టిలో వేరే స్థితిలో ఉన్నామేమో, తక్కువ స్థితిలో ఉన్నామేమో, అయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఎందుకు నేను నిలకడగా ఉండినట్లయితే, కృప విషయంలో నిలకడగా ఉండినట్లయితే, ప్రార్థన విషయంలో నిలకడగా ఉండినట్లయితే నీ పట్ల కనకార్యాలను జరిగిస్తాను అంటున్నాడు.